హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన పర్సనల్ గ్రూప్‌లో 3 ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 20 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాము. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. బట్ మనం ఏంటంటే ట్రైలింగ్‌లో వర్క్ చేస్తాం కాబట్టి మనం ట్రైలింగ్‌లోనే వెళ్ళిపోయాం. ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ ఎందుకు లాస్ బుక్ అయిందనేది నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత సెకండ్ ట్రేడ్, థర్డ్ ట్రేడ్ అనేది కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్‌లో నేనేం చెప్పాను, ఫస్ట్ క్యాండిల్ మనది బ్రేక్ కాకుండా ఫస్ట్ క్యాండిల్ లెవెల్‌తో రిజెక్ట్ అయితే మార్కెట్‌లో మనకు ఫాల్ అనేది కనిపిస్తదని చెప్పాను. కరెక్టేనా? ఇవాళ ఏమైందంటే ఇవాళ అలాగే అయింది. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ ట్రేడ్ ఫస్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ రిజెక్షన్ కూడా దొరికింది మనకు. దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ కూడా దొరికింది. దీనివల్ల ఏమైందంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్‌తో పాటు నో విక్ క్యాండిల్‌తో లెవెల్ బ్రేక్ ఇట్లా చేస్తుంటే నేనేం చేశానంటే ఇమ్మీడియేట్‌గా 20 పాయింట్స్ అనేవి స్టాప్ లాస్ ఇచ్చాను. దాని తర్వాత 80 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇచ్చాను. అలా అలా ఏం లేదు. మన దగ్గర ఇంట్రా డేలో లాస్‌తో బయటికెళ్ళడం అనేది ఉండదు మార్కెట్‌లో. దాని రికవరీ ట్రేడ్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంటాయి. అండ్ ఇప్పుడు చాలా మందికి డౌట్, ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి? మనం ఎట్లా స్టాప్ లాస్ ట్రైల్ చేయాలి? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఇది మనం ఇవాళ ట్రైల్ చేసింది ఏంటి అంటే స్టాప్ లాస్. ఇక్కడ మనం స్టాప్ లాస్ ఎందుకు పెట్టామంటే మన లెవెల్ దగ్గర మనం ట్రేడ్ తీసుకున్నామా, దాని తర్వాత ప్రీమియం మెల్ట్ అయ్యి లెవెల్ బ్రేక్ అవుతుంటే మనం వెళ్ళిపోయాం. సో, మార్కెట్‌లో మనం ఎప్పుడైనా ట్రేడ్ తీసుకుంటాం కదా! యాస్ బ్రేక్‌ఔట్ అండ్ బ్రేక్ డౌన్ దగ్గర ఆ లెవెల్ బ్రేక్ అయితుంటే మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే అదే దాని సొల్యూషన్. లేదు అయినా హోల్డ్ చేస్తామంటే పైసలు మొత్తం పోతాయి. దాని తర్వాత కాన్ఫిడెన్స్ పోతది. మార్కెట్ మీద ఇంట్రెస్ట్ పోతది. దాని తర్వాత ట్రేడే చేయం. ఓకే. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ. నిఫ్టీ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు చెప్తాను. నిఫ్టీలో ట్రేడ్ ఎందుకు ఇచ్చాను. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 11:50 ఏఎం. 11:50 ఏఎం ఎక్కడుంది మీరు చూడండి. 11:50 ఇది. ఈ క్యాండిల్ దగ్గర. ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ ఎందుకు ఇచ్చానంటే ఇంట్రా డేలో రీసెంట్‌గా వచ్చిన బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఒకటి ఇది. ఓకే. దాని తర్వాత బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చింది ఇది. ఓకే. ఈ 2 బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకు బయింగ్ అనేది ఉండదు. స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ ఉంటదిక్కడ. రైట్? దట్స్ వై నేనిక్కడ ఏం చేశానంటే రిజెక్ట్ కాంగానే ట్రేడ్ సెల్లింగ్ సైడ్ ఇచ్చాను. ఇమ్మీడియేట్‌గా ఫాల్ అయిపోయింది. ఫాల్ ఇంత అయింది గానీ ఇవాళ మార్కెట్‌లో మరీ ఘోరమబ్బా! ప్రీమియం మెల్టింగ్ వల్ల ఇవాళ ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యేవి. ఫస్ట్ అండ్ సెకండ్ అయినంక ట్రైలింగ్ ఇచ్చినాక ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. ఇవాళ ప్రీమియం మెల్టింగ్ మార్కెట్‌లో చాలా ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు ఇవాళటైతే అనాలిసిస్ ఓకే. ఇప్పుడెలా? రేపెలా? రేపు మనకు ఇక్కడ ఏం లెవెల్స్ ఉన్నాయి. మనము ఏ లెవెల్స్ మీద రేపు ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఓకే. నేను ఎలా చెప్పానో అనాలిసిస్ అలాగే అయింది. ఇవాళ కూడా నేను అనాలిసిస్ ఇస్తున్నాను. మీరు దీని మీద చాలా ఫోకస్‌తో ఉండండి. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ నిన్న చెప్పానా? ఈ బ్రేక్ డౌన్ లెవెల్ ఒక్కసారి మీద వైపు బ్రేక్ అయితే ఇది యాస్ ఎ బ్రేక్‌ఔట్ లాగా వర్క్ చేస్తది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇఫ్ ఇట్ బ్రేక్స్, ఇట్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. ఇది ఫోకస్ చేయాలి. అంటే రేపు మన దగ్గర ఇది బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. ఈ బ్రేక్‌ఔట్ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ అనేది రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ అయితేనే ఫాల్. రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ అవ్వట్లేదు. మార్కెట్‌లో ఫాల్ ఉండదండి. రేపు ఇక్కడికెళ్ళి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ మనం చూసుకోవచ్చు. ఓకే. ఇది ఓకే. ఇది బ్రేక్‌ఔట్. ఇప్పుడు దీని తర్వాత మార్కెట్ మీదకెళ్ళింది. మీద మనకు ఎక్కడ ట్రేడ్ మనం తీసుకోవచ్చు అంటే ఎక్కడ తీసుకోలేం. ఎందుకంటే ఇక్కడొచ్చేసి ఒక బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. దాని తర్వాత ఇక్కడొచ్చేసి ఇంకో బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. దాని తర్వాత ఇక్కడొచ్చేసి ఇంకో బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. దాని తర్వాత ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇంకో బ్రేక్ డౌన్ లెవెల్. మల్టిపుల్ బ్రేక్ డౌన్ లెవెల్స్ మార్కెట్‌లో మనకి ఇక్కడ చూడనీకి దొరుకుతున్నాయి. సో, మార్కెట్‌లో గ్యాప్ అప్ అయితేనే మార్కెట్‌లో మనం బయింగ్ చూడొచ్చు. గ్యాప్ ఈ సడెన్‌గా ఎక్కడైనా ఓపెన్ చేసిందనుకోండి, రిజెక్షన్ ఎక్కడికెళ్ళైనా రావచ్చు. సో, ఆ రోజు మనం ఏం చేయాలంటే మార్కెట్‌ని అవాయిడ్ చేయాలి. గ్యాప్ అప్ అయితేనే ఓకే. మార్కెట్ ఈస్ స్టేబుల్. లేదు మార్కెట్ ఎక్కడైనా ఓపెన్ అయితుందనుకోండి, మార్కెట్‌లో మనం ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఓకే. అండ్ ఇప్పుడు నిఫ్టీ చూసుకుందాం మనం. నిఫ్టీలో ఎలా ఉంది లెవెల్స్. ఓకే. నిఫ్టీలో నేను ట్రేడ్ ఎప్పుడిచ్చాను ఇక్కడ చూసుకోండి మీరు. ట్రేడ్ ఎప్పుడిచ్చాను నేను 10:42 ఏఎం. 10:42 ఏఎం అంటే ఇక్కడ 10, 10:15,
10, 15 to 10, 30 ఇక్కడ బ్రేక్ డౌన్ లెవెల్. సీ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే బ్రేక్అవుట్ లాగా వర్క్ చేయాలి. రెడ్ సాలిడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తే ఇట్ మీన్స్ ఇట్ యాక్ట్ యాజ్ అ బ్రేక్ డౌన్ లెవెల్. సో ఇలా బ్రేక్ డౌన్ లెవెల్ ఫామ్ అయింది కాబట్టి నేనేం చేశాను, ఇక్కడికెళ్ళి పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఇవాళ కంప్లీట్‌గా ఏమైందంటే, ఇక్కడి నుంచి మీకు ఫాల్ అయిందా? ఇంత ఫాల్ అయింది గదా! మార్కెట్‌లో ప్రీమియం పెరగలేదు. ప్రాపర్‌గా అయితే పెరగలేదు. ఇంత మీరు ఏం చేయండంటే, మీరు 25,000 అనేది స్ట్రైక్ ప్రైస్ చూడండి. ఎళ్లి నిఫ్టీది. పీఈ, పీఈ సైడ్ చూడండి. మార్నింగ్ 11:50 నుంచి వాచ్ చేయండి దాన్ని. మార్కెట్ ఎంత పడ్డది? మార్కెట్ ఇక్కడ 25,000 నుంచి 24,914 వరకు పడ్డది. లగ్‌భగ్ 100 పాయింట్లు పడ్డదా? 100 పాయింట్లు పడ్డదా? ప్రీమియం ఎంత ఇయ్యాలి మనకు? లగ్‌భగ్ ఒక 50 పాయింట్స్ అయినా ప్రీమియం ఇవ్వాలా? ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదో ఇవాళ మార్కెట్‌కి తెలియాలి. ఎందుకు ఇవ్వలేదంటే, మార్కెట్ ఫాల్ అవుతూ రికవరీ అవుతుంది గదా! అందుకనే మనకు ప్రాపర్‌గా ప్రీమియం లెవెల్స్ అనేవి ఇవాళ దొరకలేవు. సో, రేపటి అనాలిసిస్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ మనకు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. విచ్ ఈస్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే మార్కెట్‌లో సెల్లింగ్. ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు. మార్కెట్‌లో సెల్లింగ్ అనేది రాదు. ఓకే. అండ్ సేమ్ ఇప్పటిదాకా చెప్పినట్టే నిఫ్టీలో మల్టిపుల్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉన్నాయి యాజ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ. సో, నిఫ్టీ అనేది గ్యాప్ అప్ అవుతూనే ఫాల్ కావాలి గానీ, ఈ మధ్యలో ఎక్కడైనా క్యాండిల్స్ ఓపెన్ చేస్తే, ఆ రోజు మార్కెట్ మనం అవాయిడ్ చేయాలండి. సరేనా? ఇదొచ్చేసి నా అనాలిసిస్ ఆన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మీకు మా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.